హలో గురువస్ అండ్ గురువీస్. ప్రతి వీక్ వచ్చే బెస్ట్ మూవీస్ వీడియో పోయిన వీక్ మిస్ అయింది. బట్ పోయిన వీక్లో బెస్ట్ మూవీస్గా 4 మూవీసే వచ్చాయి. సో ఈ వీక్ వరకు వెయిట్ చేశా. ఆ నిరీక్షణకు అర్థం ఉంది. టోటల్గా 7 బెస్ట్ తెలుగు మూవీస్ దొరికాయి. సో రండి చూసేద్దాం. అండ్ ముందు మాట, మన సామాజిక మాధ్యమాలను ఫాలో అవ్వండి, మీకు చాలా యూజ్ అవుతాయి. నీకు అర్థమవుతుందా? సో లెట్స్ స్టార్ట్ అవర్ షో. నెంబర్ 7 ఫిర్ ఆయి హసీనా దిల్ రుబా. 2 hours 2 minutes ఉండే ఒక రొమాంటిక్ థ్రిల్లర్ ఫిల్మే ఈ ఫిర్ హాయి హసీన్ దిల్ రుబా. ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ అయిన హసీన్ దిల్ రుబాకి పార్ట్ 2 అండ్ మన పార్ట్ 3 కూడా వస్తుంది. సో పార్ట్ 1 చూసాకే ఈ మూవీ చూడాలి, బికాస్ ఇది పార్ట్ 1 ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. రాణి తన భర్త చనిపోయాడని కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్ వెళ్తే తన మీదే సస్పెక్ట్గా కేసు వేస్తారు పోలీసులు. అసలు రాణి స్టోరీ ఏంటి, తన భర్తకి ఏమైంది అనేది స్టోరీ. లిటరల్లీ పార్ట్ 1 వచ్చేసి ఒక రొమాంటిక్ ఫిలింలా స్టార్ట్ అయ్యి ఒక థ్రిల్లర్లా అవుతే పార్ట్ 2 అవుట్ అండ్ అవుట్ థ్రిల్లర్ మూవీలా ఉంటుంది. సో మీరు మనగా డార్క్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం మీ బుర్రను ఆడుకుంటుంది సినిమా. అయితే ఫ్యామిలీతో చూడొచ్చాయంటే రొమాంటిక్ గట్టిగా ఉంటుంది. సో చూస్తే మీ హోల్ మిమ్మల్ని గట్టిగా వేసుకుంటారు. స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఇన్ తెలుగు. నెంబర్ 6 ఛాలెంజెస్. మనం స్పోర్ట్స్ ఇన్స్పిరేషనల్ మూవీస్ చూసుంటాం, లేదా ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ చూసుంటాం. బట్ ట్రయాంగిల్ స్పోర్ట్స్ లవ్ స్టోరీస్ చూసామా? లేదు కదా. ఇప్పుడు చూస్తాం. అదే ఈ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా ఛాలెంజెస్. 2 hours 11 minutes ఉంటే ఈ ఫిలిం రొమాంటిక్ ఫిలిమ్స్, స్పోర్ట్ ఫిలిమ్స్, స్టైలిష్ మేకింగ్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ముగ్గురు టెన్నిస్ ప్లేయర్స్ లైఫ్ని అండ్ వాళ్ళ మధ్యలో ఉండే ఎమోషనల్ బాండ్ని మనం ఈ మూవీలో చూస్తాం. ఆ క్యారెక్టర్ రైటింగ్ టాప్ నాచ్ ఉంటుంది. అండ్ లీడ్ ముగ్గురితో మనం అలా కనెక్ట్ అయిపోతాం వాళ్ళ యాక్టింగ్కి, అండ్ వాళ్ళు ఫీల్ అయ్యేది మనం ఫీల్ అవుతాం కూడా. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నో రొమాన్స్ గట్టిగా ఉంటుంది. అండ్ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ తెలుగు. నెంబర్ 5 లీసా ఫ్రాంక్స్టైన్ ఆర్ మోడర్న్ మాస్టర్స్ రాజమౌళి. మాస్టర్స్ ఆఫ్ రాజమౌళి అని చూడొచ్చు. సో ఇది ఒక డాక్యుమెంటరీ. మనకు తన లైఫ్ గురించి తెలుసు కదా, మనం చాలా ఇంటర్వ్యూస్ చూసాం కదా. మనకు కొత్తగా ఏముంటుంది అంటే మనకు కూడా కొత్తగా దానిలో చెప్పేటి కొన్ని ఉన్నాయి. తన పర్సనల్ లైఫ్ కొన్ని ఇష్యూస్ అనేవి చెప్పారు. అది మనకి కొత్తగా అనిపిస్తుంది. అండ్ డైరెక్టర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో, డైరెక్టర్ అవ్వాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది మస్ట్ వాచ్. చాలా ఇన్ఫర్మేషన్. లీసా ఫ్రాంక్స్టైన్ అనేది జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. మోడర్న్ మాస్టర్స్ అనేది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్నాయి. 2 తెలుగులో స్ట్రీమ్ అవుతున్నాయి. సో ఒక గివ్ ఇట్ ఎ ట్రై. నెంబర్ 4 ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ యూనివర్స్. టోటల్గా ఈ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ యూనివర్స్లో 4 parts వచ్చాయి. ఒక్కో మూవీకి ఒక్కో అకాడమీ అవార్డ్. ప్రతి మూవీకి 90%+ రొటీన్ టమాటో రేటింగ్. వరల్డ్లోనే మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్లో టాప్ 10లో ఈ 2 ఫిలిమ్స్. ఇంకో మూవీ స్టిల్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ ఇన్ థియేటర్స్ అండ్ మళ్ళీ ఇంకోటి రాబోతుంది. ఇంతకన్నా రీజన్ కావాలా చూడడానికి? చెప్పండి. కావాలి అంటే చెప్తా చూడండి. ఈచ్ మూవీ అప్రాక్సిమేట్లీ 2 hours ఉండే ఒక సైఫై యాక్షన్ ఫిలిం ఇది. మన వరల్డ్ని ఏప్స్ టేక్ ఓవర్ చేస్తే ఏమవుతుంది, అది టేక్ ఓవర్ చేయడానికి రీజన్స్ ఏంటి, హౌ, వై, దెన్ అనేది ఈ మూవీ ప్లాట్. విజువల్లీ స్టన్నింగ్గా ఉంటాయి ఫిలిమ్స్. హాలీవుడ్ మూవీస్ సైఫై అనగానే ఎమోషన్ అసలు పలికించకుండానే ఏదో తీస్తారు కదా. బట్ ఈ మూవీ ఇండియాలో కూడా ఫ్యాన్ బేస్ తెచ్చుకోవడానికి రీజనే ఆ ఎమోషన్స్. ఈ మూవీలో ఆఖరికి ఒక చిన్న కోతి ఫీల్ అయ్యే ఎమోషన్ కూడా మనం ఫీల్ అయిపోతాం అనమాట. అదే మ్యాజిక్. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్ ఫర్ రెంట్ ఇన్ తెలుగు. సో 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 నీకు అర్థమవుతుందా? నెంబర్ 3 ద బర్త్డే బాయ్. ముందుగా ఈ మూవీ డైరెక్టర్కి సారీ చెప్పాలి. విస్కీ భయ్యా, సారీ భయ్యా. మనల్ని ప్రీమియర్కి పిలిచాడు, బట్ మనం అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడం వల్ల వెళ్ళలేదు. కానీ అది నా బ్యాడ్ లక్ అని చెప్పాలి, బికాస్ నేను ఈ మూవీని థియేటర్లో మిస్ అయ్యా. బట్ ఓటీటీకి వచ్చింది, మిస్ అవ్వలే. మీరు కూడా మిస్ అవ్వకండి. 1 hour 55 minutes ఉండే ఈ రియల్ క్రైమ్ స్టోరీ నచ్చడం పక్కన పెడితే అందరూ చూడాలి. బికాస్ ఈ స్టోరీ నిజంగా ఈ మూవీ తీసిన డైరెక్టర్ జీవితంలో జరిగిన స్టోరీ ఇది. ఒక ఫ్రెండ్ బర్త్డే రోజు బర్త్డే పార్టీలో రచ్చ బర్త్డే చేసి బర్త్డే బంప్స్ అని కొడితే వాడు సత్తాడు. ఆ తర్వాత ఏమైంది అనేది స్టోరీ. లిటరల్లీ ఈ స్టోరీ నిజంగా జరిగిందంటే నమ్మను కూడా నమ్మలేకపోయాం. అండ్ నేను చెప్పింది చిన్న స్టార్టింగే, బట్ చాలా ఊహించలేని ట్విస్ట్లు, చాలా ఊహించలేని మలుపులు, అది రియల్ గా జరిగినాయనే ఒక థాట్ ఏదైతే ఉందో నోరెళ్ళ పెట్టేసావయ్యా. లిటరల్లీ నోరెళ్ళ పెట్టేసా. సో మీరు కూడా చూడండి. తీయడంలో కూడా ఎక్కడ బ్యాక్ డ్రాప్ లేదు. సూపర్ బీజియం, సూపర్ సినిమాటోగ్రఫీ, సూపర్ టేకింగ్, సూపర్ గా ఉంటుంది మూవీ మాత్రం. అండ్ నాకు హైలీ కనెక్ట్ అయింది ఏంటి అంటే యాక్చువల్గా బర్త్డే సెలబ్రేషన్ అనమాట. సో బర్త్డే సెలబ్రేషన్ నేను కూడా గట్టిగా చేస్తా. ప్రతి బ్యాచ్లో ఒకడు ఉంటాడు, ఏంటి బర్త్డే రోజు అనగానే వాడు చేసిన రచ్చకి లిటరల్లీ బర్త్డే బాయ్ అనేటోడు భయపడిపోతాడు. సో అలాంటి రచ్చ బర్త్డే చేసేది
మా బ్యాచ్లో నేననమాట. సో అందుకని బాగా సింక్ అయింది నాకు. సో మీ బ్యాచ్లో కూడా అలా బర్త్డేని రచ్చ గందరగోళంగా చేసే వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళ పేర్లు ఏంటో కింద కామెంట్ చేయండి, తెలిసేసుకుందాం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక్కటే ఒక సాంగ్ స్టార్టింగ్లో ఉంటుంది, ఆ సాంగ్ ఒక్కటి స్కిప్ చేసేయండి, మొత్తం చూసేయచ్చు. అండ్ స్ట్రీమింగ్ ఇన్ ఆహా ఇన్ తెలుగు, డోంట్ మిస్ ఇట్. నెంబర్ 2 డెడ్పూల్ అండ్ మార్వెల్. మీరు మార్వెల్ ఫ్యాన్సా లేదా అయితే మన డీజే టిల్లు ఫ్యాన్సా? ఏంటి డీజే టిల్లు అంటే హాలీవుడ్ డీజే టిల్లుయే ఈ డెడ్పూల్ వోల్వరిన్. మచ్చా నీతో పిచ్చ పని పడింది, రచ్చ చేద్దాం పదా. జస్ట్ 2 hours 7 minutes ఉండే ఈ సూపర్ హీరో ఫిలిం యాక్షన్ మూవీస్, డీజే టిల్లు లాంటి క్యారెక్టర్ కామెడీ మూవీస్ నచ్చే వాళ్ళకి పిచ్చిగా నచ్చుతుంది. టీవీఏ డెడ్పూల్ ప్రపంచాన్ని డిలీట్ చేయాలనుకుంటుంది. ఆ ప్రపంచాన్ని సేవ్ చేయాలంటే అది వోల్వరిన్ వల్లే అవుతుంది. అసలు డెడ్పూల్ యూనివర్స్ని ఎందుకు డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్నారు, దానికి వోల్వరిన్కి ఏం సంబంధం, చనిపోయిన వోల్వరిన్ ఎలా వచ్చాడు అనేది స్టోరీ. అసలు నేను మార్వెల్ ఫ్యాన్ కాదు, అసలు నేను మార్వెల్స్లో ఉన్న మూవీసే చూడలేదు, అసలు డెడ్పూల్ సిరీస్లో నేను చూడలేదు అంటే ఏం పర్లేదు, ఇది మీకు పిచ్చిగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఒక మూవీ అవుతుంది. సో మీకు ఆ నోస్టాల్జియా ఫీలింగ్ కాకుండా పిచ్చి ఎంటర్టైన్మెంట్ ఫీల్ వస్తుంది. సో డీజే టిల్లు కన్నా గ్యాప్ ఇస్తాడేమో కానీ కామెడీకి, నేను లిటరల్లీ నవ్వుతూనే ఉంటావు, ఇంకో కామెడీ గ్యాప్లో పడతానే ఉంటుంది, నువ్వు నవ్వుతూనే ఉంటావు, ఇంకో గ్యాప్లో కామెడీ పడతానే ఉంటుంది. దండారా ఆపురా నవ్వని కానీ గ్యాప్ ఇరా, నేను థియేటర్లో అనుకున్నా, లిటరల్లీ అనుకున్నా. సో అంత ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో ఫ్యామిలీతో చూడవచ్చా అంటే ఈ పార్ట్ ఓకే, డెడ్పూల్ అండ్ వోల్వరిన్ చూడొచ్చు. బట్ డెడ్పూల్ 1 and 2 చూస్తా అంటే మీ వాళ్ళు చూస్తారనమాట, అంత అడల్ట్ సీన్స్ ఉంటాయి. సో డోంట్ వాచ్ విత్ ఫ్యామిలీ. అండ్ స్ట్రీమింగ్ ఇన్ నోవేర్, బట్ తెలుగులో ఉంది. ఎక్కడుంది అంటే ఎక్కలేదు. సో 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 నీకు అర్థమవుతుందా? అది March 1 తెల్లవారుజామున 12 గంటలకు లేచి ఫోన్ పట్టుకుని బాత్రూంలో ఇన్స్టాగ్రామ్ ఆన్ చేయగానే పెద్ద రే పోస్టులు రా ఎవర్రా బీపేసింది, అర్థమే మారిపోయింది కదరా. ఇన్స్టాలో మొత్తం రచ్చ. డ్యూన్ 2 విజువల్స్ వండర్, డ్యూన్ 2 మొత్తం స్పెక్టాకిల్, డ్యూన్ 2 వచ్చేసి ఆర్ట్, డ్యూన్ 2 వచ్చేసి నా బొంద, నా బుషాన, నా బొక్క అని ప్రతి ఒక్కటి డ్యూన్ లేపిండు. ఏంట్రా ఇంత ఉందా అని చెప్పేసి మూవీకి వెళ్తే ఒక్కటే అనిపించింది. బట్ ఆసమ్ మూవీ చూడాలి అంటే ముందుగా యావరేజ్గా ఉండే డ్యూన్ 1 చూడాలి. సో అప్పుడు సగంలో ఆపేసాడు కాబట్టి మాకు యావరేజ్ అనిపించింది. బట్ మీరు డ్యూన్ 1 చూడలేదు అంటే మాత్రం డ్యూన్ 1 డ్యూన్ 2 వచ్చేసాయి, యువర్ లక్కీ. సో 2 కలిపి చూడండి, మీకు ఆసమ్ ఫీల్ వస్తుంది. సో పేరెంట్స్ చూడొచ్చు, హైగా చూడొచ్చు. అండ్ స్ట్రీమింగ్ ఇన్ జియో సినిమా ఇన్ తెలుగు. దట్స్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లాగింగ్ అవుట్ జల్సాపీడియా.